4 ఎకరాల భూమి ఉన్నాడు ఖచ్చితంగా ఏంటంటే ఒక 4 బళ్ళని తెచ్చుకుంటే బాగుంటుందని ఆలోచిస్తాడు. అది చాలా అంటే చాలా మంచి ఆలోచన. కాకపోతే విషయం ఏంటంటే అన్న, ఈ బళ్ళున్నోనికి పెద్ద సమస్య ఏంటంటే గడ్డి కోసడం అన్న. ఏ పనైనా సరే ఏదన్నా ఏ విధంగా చేయొచ్చు కానీ మాత్రం గడ్డి కోసడం అయితే పెద్ద టాస్క్. అంటే నేను అనేది ఏంటంటే ఇంట్లో సపోర్ట్ కానీ అన్నను తమ్ముడు అమ్మను నాన్నను ఓలను ఒకరు ఖచ్చితంగా సపోర్ట్ ఉన్నానన్న బళ్ళున్నోనికి. లేకపోతే మరి చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అన్ని టైంలో మనకు అనుకుని ఉండదు అన్న. ఎందుకంటే కొన్ని ఎమర్జెన్సీలో ఊరుకోవాల్సి వస్తుంది. లేదు ఊరు కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. కాకపోతే మెయిన్ సిచ్యువేషన్ ఏంటంటే బాగా జ్వరం వచ్చినప్పుడు సివియర్గా చేతికో కాలుకో దెబ్బ తగినప్పుడు ఇటువంటి సిచ్యువేషన్లలో చాలా అంటే చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది అన్న. ఎందుకంటే మేము ఫేస్ చేస్తున్నాం కాబట్టి చెప్తున్నా. ఏదేమైనా సరే అన్న పరిస్థితి ఏంటంటే అందరు గడ్డి పోయరాదు. ఎందుకంటే మనం ఫ్రెండ్స్ని ఎక్కించుకొచ్చి నిలబడ్డ దగ్గర ఏదైనా పని అయితే వేయచ్చు. కానీ గడ్డి కోసం అయితే చాలా అంటే చాలా టాస్క్ అన్న. అందరు పోయరాదు. మన కోసం వచ్చి మళ్ళీ వాడు ఇబ్బంది పడతాడు. నేను చెప్పేది ఏంటంటే 4 ఎకరాలు వ్యవసాయం ఉన్నాడైనా ఎంత ఉన్నాడైనా సరే అని ఈ మోగజీవాలకు వస్తే మాత్రం ఖచ్చితంగా కడుపు ఖచ్చితంగా గడ్డి కావాలన్నా. ఏమాత్రం గుర్తుపెట్టుకోది.